వెల్కమ్ టు వేద హోమ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో కచోరీలను బయట కొనే పని లేకుండా ఇంటి దగ్గరే పిల్లల కోసం ఇలా ప్రిపేర్ చేయండి. చాలా ఇష్టంగా తింటారు. ఇక బయట కచోరీలు ఎప్పుడు కొనరండి, అంత టేస్టీగా ఉంటాయి. ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ. ఇక రెసిపీ విధానంలోకి వెళ్ళిపోదాము. దానికోసం నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ఒక చిన్న కప్పుతో 1.5 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకుంటున్నాను. ఇక్కడ నేను లూజ్ గోధుమ పిండి తీసుకుంటున్నానండి. పూరీ పిండి అంటే ఇస్తారు, ఇది కాస్త తెల్లగా ఉంటుంది. దీంట్లోకి చిటికెడు సాల్టు, అలానే కొంచెం వంటకు వాడే నూనెను కానీ నెయ్యిని కానీ వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలిపేసి మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకొని రెగ్యులర్గా చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అదే విధంగా కలిపేసుకోవాలి. లాస్ట్లో కాస్త ఆయిల్ని ఇలా పైనుంచి అప్లై చేసేసి మూత పెట్టి నెక్స్ట్ ప్రాసెస్ అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. నెక్స్ట్ ప్రాసెస్ కోసం నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ఆల్రెడీ ముందుగా ఉడికించి పైన పొట్టు తీసుకున్న ఒక 2 మీడియం సైజ్ బంగాళదుంపలు, అలానే గ్రీన్ పీస్ అండి. ఈ గ్రీన్ పీస్ బఠానీని కూడా ఒక ఉడికైతే ఉడికించేసుకున్నాను. ఇలా స్మాషర్తో స్మాష్ చేసేసుకోవచ్చు. మా దగ్గర స్మాషర్ లేదు అనుకుంటే ఇలాగా పొటాటో తురుముకునేది ఉంటుంది కదండి, దాంతో తురిమేసుకోవచ్చు. తురిమేసుకున్న తర్వాత ఇక్కడ బఠానీలను అయితే నేను ఇలా స్మాషర్తో స్మాష్ చేసుకుంటున్నాను. మీరు కావాలి అంటే బాగా స్మాష్ చేయండి, లేదు అనుకుంటే లైట్గా స్మాష్ చేసుకోండి. బఠానీలు అక్కడక్కడ మనకి తినేటప్పుడు తగులుతూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేను కాస్త పలుకులుగా అంటే బఠానీలు నలగంగా ఉన్నట్టు నలుపుకున్నానండి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, అలానే కొంచెం చాట్ మసాలా, టేస్ట్కి సరిపడేట్టు సాల్టు, కొంచెం కారాన్ని కూడా వేసుకున్నాను. ఇక ఫైనల్గా కొంచెం కొత్తిమీరను కూడా వేసేసుకున్నానండి. వేసుకొని మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకున్నాను. మీ దగ్గర అవైలబుల్గా ఉంటే కొంచెం నిమ్మకాయను కూడా పిండుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూడండి, ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత కొంచెం ఈ ఆలు స్టఫింగ్ని అయితే తీసుకొని ఇలా రౌండ్గా బాల్స్లో అయితే ప్రిపేర్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. చూడండి, ఇక్కడ నేను ఇదే ప్రాసెస్లో మొత్తం బాల్స్ అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. ముందుగా నానబెట్టుకున్నటువంటి దాంట్లోకి నేను ఇక్కడ పిండి కలిపేటప్పుడు వాము వేసుకోవటం మర్చిపోయానండి, అందుకోసం నేను ఇక్కడ ఇప్పుడు వేస్తున్నాను. మీరైతే పిండి కలిపేటప్పుడే వామును కూడా వేసుకోండి. వాము వేసుకోవడం వల్ల డైజెషన్ ఇష్యూస్ అయితే ఉండవండి, చాలా మంచిది పిల్లలకి. కాబట్టి వాముని కంపల్సరీగా వేసుకోండి. మనకి సేమ్ టు సేమ్ బయట కొన్నట్టే రావాలి అనుకుంటే మనం మైదాతో చేసుకోవాలి. లేదు మాకు హెల్త్ వైజ్ కావాలి అనుకుంటే ఇలాగా తెల్ల గోధుమ పిండి లూజ్ది దొరుకుతుందండి, దాంతో చేసుకోండి. బాగుంటాయి, హెల్తీగాను ఉంటాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. దీన్ని ఈ విధంగా చేసుకొని దీంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆలు స్టఫింగ్ని పెట్టుకొని బయటకు రాకుండా ఈ విధంగా కవర్ చేసుకోవాలి. చేసుకొని మనం చేత్తో ఈ విధంగా ఒత్తేసుకుంటే సరిపోతుందండి. కచోరీ అయితే రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈలోగా మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇక్కడ ఇదే ప్రాసెస్లో నేను కచోరీలన్నిటినీ ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కచోరీలను అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 4 వేసుకున్నాను. ఇవి ఒక సైడ్ లైట్గా కలర్ ఇచ్చిన తర్వాత ఇంకొక సైడ్కి అయితే టర్న్ చేసుకుంటున్నాను. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బయట కొన్న కచోరీల కన్నా మనం ఇంట్లో చేసుకుంటే హెల్త్ వైజ్ కూడా చాలా మంచిదండి. అంతేకాకుండా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు, డబ్బులు కూడా సేవ్ చేసుకోవచ్చండి. చూడండి, ఇలా 2 సైడ్స్ కూడా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇక ఈ కచోరీలను అయితే బయటకు తీసేసుకోవాలి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఈవినింగ్ టైం పిల్లల కోసమే కాదు పెద్దవాళ్ళ కోసమైనా కూడా ఇలా ఆలు కచోరీలని ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రెడీ టు ఈట్.